యాక్చువల్‌గా ఇది ఒక సెన్సేషనల్ వార్త. పైపెచ్చు అమెరికా, భారత్ సంబంధాలపై కూడా ప్రభావం చూపే అవకాశాలుండొచ్చు జాగ్రత్తగా హ్యాండిల్ చేయకపోతే. భారత ప్రభుత్వానికి నడుపుతున్నటువంటి బీజేపీకి, ఆ పెద్దలకు చాలా దగ్గరి మనిషిగా పేరున్న గౌతమ్ అదానీ ప్రపంచ ధనవంతుల లిస్టులో 22వ స్థానంలో ఉన్నారు. గౌతమ్ అదానీ మీద అమెరికాలో కేసు ఫైల్ అయింది. అది కూడా చాలా సీరియస్ అలిగేషన్స్ తోటి. చాలా సీరియస్ అలిగేషన్స్. 20 సంవత్సరాలలో $2 బిలియన్ లాభాలు వచ్చే సౌరశక్తి సరఫరా కాంట్రాక్టుల కోసం భారత అధికారులకు $265 మిలియన్ లంచం ఇచ్చారు అన్నది, ఇవ్వజూపారు అన్నది బ్రైబ్ అండ్ ఫ్రాడ్ కేసు. ఇవ్వజూపారు అన్నది తన మీద మోపినటువంటి అభియోగాలు చాలా సీరియస్ అభియోగాలు. $265 మిలియన్ అంటే దగ్గర 2000 ఇప్పుడు ప్రస్తుత రేట్ ప్రకారం చూస్తే 2200 కోట్ల రూపాయలకు పైగా లంచమే. అండ్ అదాని గ్రీన్ ఎనర్జీస్లో కూడా చాలా అక్రమాలు జరిగాయి అని చెప్పి అభియోగాలు మోపారు. చాలా సెన్సేషనల్ వార్తే. భారత ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి పార్టీకి చాలా చాలా దగ్గరి మనిషి అని అమెరికా అధికారులకు తెలియక ఏమీ కాదు. అయినా కూడా కేసు ఫైల్ చేశారు అంటే సంథింగ్ ఫిషీ. అండ్ ఇది చాలా పెద్ద కేసు. ఈవెన్ ప్రఖ్యాత న్యాయవాది ప్రశాంత్ భూషణ్ గారు కూడా ట్విట్టర్లో, ఎక్స్లో స్పందించారు. ఇది చాలా చాలా పెద్ద కేసు. గౌతమ్ అదానీ ఈ కేసు నుంచి తప్పించుకోవడం అసాధ్యం. వాళ్ళ దగ్గర తిరుగులేని ఆధారాలు ఉన్నాయి. తప్పించుకోవడానికి అమెరికాలో ఉన్నది నరేంద్ర మోదీ ప్రభుత్వం కాదు అని. అంటే ఇక్కడ మోడీ గారికి సన్నిహితుడు కాబట్టి ఏం చేసిన నడుస్తుంది అన్నది ఆయన పాయింట్. తిరుగులేని ఆధారాలు ఉన్నాయి, తప్పించుకోవడం ఇంపాసిబుల్ అని చెప్పి ప్రశాంత్ భూషణ్ గారు కూడా ట్వీట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అయితే దీని మీద జాయింట్ పార్లమెంటరీ కమిటీతో విచారణకు డిమాండ్ చేసింది. సీనియర్ నేత జయరాం రమేష్ ఈ మేరకు డిమాండ్ చేశారు. అండ్ కొన్ని మిలియన్ అమెరికన్ డాలర్ల బాండ్లకు సంబంధించి గౌతమ్ అదానీ గ్రూప్ కొన్ని వెనక్కి తీసుకున్నారు. సో రకరకాలుగా ఇదైతే నేషనల్ లెవెల్లో చర్చ అవుతోంది. అమెరికా భారత్ సంబంధాల మీద కూడా తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉండే అంశం ఇది. ఒకసారి అమెరికాలో కేసు ఫైల్ చేసి అంత ఆషామాషిగా వాళ్ళైతే ఏదో ఒత్తిడికి తలకు వెనక్కి పోయే రకం కాదు. అవసరం ఒకటి ఇటువంటి అడ్డ పెట్టుకొని ఇది ఏ దేశంతో అయినా ఇటువంటి అడ్డ పెట్టుకొని వాళ్ళ కార్యాలు కొన్ని నెరవేర్చుకునే పనికి కూడా వాళ్ళు సిద్ధపడతారు. అమెరికాలో ఇటువంటి అడ్డు పెట్టుకుని వాళ్ళ కార్యాలు ఏదైనా భారతదేశంతో ఏదైనా ఉంటే వాళ్ళు సరి చేసుకోవడం ఇన్ ద సెన్స్ నెరవేర్చుకోవడం కోసం. కానీ ఇక్కడ భారతదేశ ప్రభుత్వానికి అదానీ ఇష్యూకు యాక్చువల్గా అయితే డైరెక్ట్ సంబంధం అనేవి లేదు, కానీ బట్ ఇంక అంతే, ఆయన ఎంత క్లోజో తెలుసుగా. మొత్తం మీద అయితే చాలా సీరియస్ ఇష్యూ. ఏమవుతుంది అన్నది అయితే చూద్దాం.